అన్న గర్ల్ ఫ్రెండ్ మూవీ ఎలా అనిపించింది? కొంచెం లాగ్ ఉంది కానీ రష్మిక కోసం చూడొచ్చు. కొంచెం యావరేజ్ మూవీ. అంటే మీకు ఏం నచ్చింది అన్న మూవీలో? రష్మిక పర్ఫార్మెన్స్ బాగుంది. ఇంటర్వ్యూలో కానీ క్లైమాక్స్లో కానీ రష్మిక బాగా చేసింది. సో ఓవరాల్గా నాకు గర్ల్ ఫ్రెండ్ మూవీ యావరేజ్గా ఉంది. అంటే రష్మిక పర్ఫార్మెన్స్ అంటే ఎందుకు ఒప్పుకుందిరా ఇలాంటి సినిమాలు అనేసి ఏమన్నా అనిపించింది? ఎందుకు ఒప్పుకుందిరా ఈ మూవీ అన్నట్టు ఏమన్నా అనిపించింది? అలా నాకేం అనిపించలేదు కానీ రష్మికని సరిగ్గా వాడుకోలేదు అనిపించింది. ఇంకా బాగా చేసుంటే మన కళ్ళ ముందు జరిగే కథ ఇది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ చేసుకుంటారు. అబ్బాయి క్యారెక్టర్ నచ్చక అమ్మాయి విడిపోయిద్ది. అక్కడితో వదిలేయకుండా అబ్బాయి తన పేరు హాస్టల్ మీద రాయడం, తన ఇబ్బంది పెట్టడం. సో అబ్బాయి హీరోని వదిలించుకుని ఎలాగైతే సొంతంగా జాబ్ తెచ్చుకుందా అనేది కథ చూపించాడు. జనరల్గా ఇలాంటివన్నీ మనం బయట చూస్తూనే ఉంటాం, ప్రతి ఒక్కరి జీవితంలో జరిగాయి. సో నాకేమంత కొత్తగా అనిపించలేదు. ఇంకా బాగా చేస్తుంటే బాగుండేది. రష్మిక ఇంకా బాగా చూపించుంటే బాగుండేది అనిపించింది. సో గర్ల్ ఫ్రెండ్ మూవీ నాకు ఒక యావరేజ్గా అనిపించింది. ది గర్ల్ ఫ్రెండ్ నాకైతే ఒక ఎమోషనల్ డ్రైవ్ అని అయితే చెప్తా అన్న. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో మేల్ ఈగో వల్ల అమ్మాయిల్ని డామినేట్ చేయడం కామన్గా జరిగేది. పురాతన కాలం నుంచి అలాగే ఉండేది. బట్ ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే దాన్ని చేంజ్ అవ్వాలి. ఈ మధ్య మనం చూస్తున్నట్టయితే అబ్బాయిలు మోసం చేయడం స్టార్ట్ అయింది. ఎందుకు జరుగుతుంది అది అంటే మనం ఇచ్చే లూప్ హోల్స్ వల్ల. సో అలా కాకుండా బోత్ ఆర్ ఈక్వల్, ఏదన్నా షేర్ చేసుకుందాం, ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకుందాం అనే టైప్ ఆఫ్ కంటెంట్ ఇది. చాలా బాగా అనిపించింది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత ఇవన్నీ ఏంట్రా ఇది ఏదో వెళ్తుంది, ఏదో లవ్ స్టోరీ అన్నారు, ఏముంది ఇందులో అనిపించింది. బట్ లాస్ట్ 25 minutes రష్మిక యాక్టింగ్, ఏదైతే స్క్రిప్ట్లో ఉన్న డైలాగ్స్ కావచ్చు, వాళ్ళు చేసిన విధానం కానీ పీక్స్ అనిపించింది. ఒక అబ్బాయి నిజంగా ప్రేమించి తన ఈగో హర్ట్ అయితే ఇంత గలీజ్గా చేస్తాడా, అంటే ఎంతకైనా తెగిస్తాడా అనే పాయింట్ ఆఫ్ వ్యూ నాకు కనపడింది. బట్ ఓవరాల్గా పర్లేదు. రష్మిక గారి యాక్టింగ్ కానీ, దీక్షిత్ శెట్టి కానీ అంతా చాలా బాగా చేశారనే ఫీలింగ్ వచ్చింది. బ్రో ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఆ ఫీలింగ్ ఉంటుంది బ్రో. మీలో కావచ్చు, నాలో కావచ్చు. డెఫినెట్గా నేను అబ్బాయిని నాకేంటి అనే పొగరు ఉంటుంది. బట్ నీకెంత రైట్ అయితే ఉందో ఆపోజిట్ జెండర్ కూడా సేమ్ రైట్ ఉంటుంది. మనం చాలాసార్లు అనుకుంటాం కదా, అమ్మాయిలు ఏం జాబులు చేస్తారా, అబ్బాయిలే చేయాలి, అబ్బాయిలే పోషించాలి. ఎందుకు అవన్నీ? అందరం ఇప్పుడు మనం ఎన్ని కష్టాలు పడ్డా వాళ్ళు వంట చేస్తేనే తింటాం. అంటే మనం వంట చేసుకుంటున్నాం ఇప్పుడు బట్ ఒకప్పుడు అలానే ఉండేది కదా, ఈక్వల్ షేర్స్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు కొంచెం చాలా ఎక్కింది మైండ్కి. అరే కరెక్టే కదా ఈ పాయింట్. ఇప్పుడు ఎందుకంటే రాహుల్ రవీంద్రన్ గారు చిన్మయి గారికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు అనేది ఈ సినిమా చూస్తే తెలిసిపోతుంది. ఒక ఫిమేల్కి ఆమె ఫీలింగ్స్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఎంత వాల్యూ ఇస్తున్నారు అనేది నాకు దానివల్ల కొంచెం ఎమోషనల్గా అనిపించింది. అందులో నేనేం ఏడవలేదు. ఒక పాట పాడదా? ఎర్ర జండెర్ర 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 జండెనీయలో ఎర్రెర్రనిది జండెనీయలో రాహుల్ రవీంద్రన్ ఎనీయలో రారా అంటున్నాడు రీయలో రష్మిక మందన ఎనీయలో రమ్మని అన్నది ఎనీయలో. సినిమా చూడడానికి ఇన్ని రోజులు ఈమె మా కోసం ముందు అనుకున్నాం, మా పోరు అనుకున్నాం, మా గుండెలో పోరు అనుకున్నాం, మా మనసులో పోరు అనుకున్నాం. కానీ అమ్మాయిల పోరు అయిపోయింది. శివంగి అంటే ఆడపిల్ల ఆడపులి అంటారు కదా, నిజంగా మీకోసం ఈ సినిమా చేసింది రష్మిక మందన. ఈ పాట ఎందుకు పాడానో కూడా తెలుసుకోవాలంటే నేనేదో అని పాడలేదు, నారాయణమూర్తి గుర్తు తెచ్చుకొని పాడలేదు. ఈ పాట ఎందుకు పాడనో తెలుసుకోవాలంటే ఈ పాట వల్ల ఏం జరిగిందో తెలుసుకోవాలంటే చిన్న ఎంటర్టైన్మెంట్ ఉండే సినిమాలో చూడండి సినిమా. ఇక రష్మిక మందన మాత్రం 1 man army అంటారు కదా, 1 man army కానీ 1 man woman. క్లైమాక్స్లోనైతే రచ్చ పుష్పరాజులో రప్ప అని పుష్పరాజు అనిపిస్తే ఈ సినిమాలో ది గర్ల్ ఫ్రెండ్లో రష్మిక మందన రప్ప అనిపించేస్తుంది. అసలు ఆ టైంలో క్లైమాక్స్లో ఒకటి పట్టుకొని కొడదాని ప్రయత్నం చేస్తుంది. కొడితే బాగుండని, కొడితే మాత్రం థియేటర్ రచ్చేది. కొట్టకుండా ఆపడానికి రీజన్ కూడా చెప్పాడు డైరెక్టర్. ఒక ఆడపిల్లలో తల్లి ప్రేమ అనేది ఒకటి ఉంటుంది, ఒక సున్నిత మనస్తత్వం అనేది ఒకటి ఉంటుంది, అందుకనే కొట్టకుండా ఆపిచ్చానని చెప్తాడు. కానీ క్లైమాక్స్లో ఒక మాట అంటది, కొట్టకుండా వెళ్ళిపోయి ఉంది ఒక మాట అంటది. ఆ మాట చాలు కొట్టినంత చంపినంత వాడు అన్నమాట, అంత బలంగా తగులుతుంది అని చెప్పేసి. నిజంగా రష్మిక మందన మాది కాదు, అమ్మాయిలది. ఖచ్చితంగా మీరు రష్మిక మందన కోసం సినిమా చూడండి. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. క్లైమాక్స్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్టైన్మెంట్ అవుతూ పోతుంది, కానీ క్లైమాక్స్ మాత్రం రచ్చ అనమాట. 100% అమ్మాయిల కోసం తీసిన సినిమా.
అలాగే కొంతమంది అబ్బాయిలు అంటున్నారు అబ్బాయినే సైకో లాగా చూపించారు, అమ్మాయిలు కూడా సైకోలా ఉన్నారు, సిమెంట్ డబ్బా ఇంకేదో అని అంటున్నారు, డ్రమ్ అంటున్నారు, కుక్కర్ అంటున్నారు. సో అమ్మాయిలు కూడా సైకోలు ఉన్నారు కదా, అమ్మాయిల సైకోయిజం చూపించలేదు అంటారు. ఆ డైరెక్టర్ అమ్మాయిల సైకోయిజం చూపించామని అనుకోలేదు. ఆయన లవర్స్లో ఒక అబ్బాయి సైకోగా మారితే తనని కాదంటే ఏ విధంగా మారతాడు అది మాత్రం చూపించాలనుకున్నాడు. అఫ్కోర్స్ ఐడియా వస్తే పట్టుడు కూడా ఇంకోటి తీసి చూపిస్తాడేమో. ఒకవేళ మీకు ఆ డౌట్ ఉంటే అమ్మాయిల గురించి మీరు తీయండి సినిమాలు. సినిమా అయితే రష్మిక మందన కోసం అమ్మాయిలు మాత్రమే చూడాలి. వండర్ఫుల్ మూవీ అండి ఖచ్చితంగా. ఎర్రజండే నీయలో ఎర్ర దీని మీద కూడా డాన్స్ చేసిండు హీరో. సో ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎమోషన్ ఉంది. అమ్మాయిల బలం ఎలా ప్రపంచానికి తెలియజేసిండు, చాలా బాగుంది. అమ్మాయిలు మాత్రం ఖచ్చితంగా చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బాయ్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.